కాకుండా మంచి సినిమాని ప్రొడ్యూస్ చేయడమే కాకుండా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ రాజ్కాంత్ గురు గారు అండ్ మరి అందుగా కోరుకుంటున్నాము. యోగి గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. పర్లేదు సార్, మీ జోబులోంచి ఫోన్ తీసి కట్ చేయొచ్చు. మరి మన టీం అందరూ చాలా మంది మాట్లాడాలి కాబట్టి ముందుగా సినిమాలు ఎందుకు నిలబడుతున్నాయి? అవి అవే ఉన్నాయి, అవి బాగుంటున్నాయి, హట్కే ఉంటున్నాయి, ఏదో కొత్తదనం కోరుకుంటున్నారు. లేకపోతే ఎవరు కూడా 100-150 రూపాయలు పెట్టి ఇంట్లోంచి ఫ్యామిలీ అందరూ నలుగురు బయలుదేరి వచ్చి 1000 రూపాయలు ఖర్చు పెట్టి 5 అవర్స్ స్పెండ్ చేస్తారంటే దానికి తగ్గ ఫలితం వాళ్ళకి ఆ రిటర్న్ ఉండాలి, లేకపోతే రారు. డబ్బు ఒకటే కాదు, ఈ ఈ ఈ పెయిన్ అంతా ఇంత దూరం ట్రావెల్ చేసి వర్తా లేకపోతే ఓటీటీలో చూద్దాం అనుకుంటున్నారు. అలా కాదు, నేను ఓటీటీ దాకా వెయిట్ చేయను, నేను ఈ వీక్ చూడాలి అనిపించేలా సినిమా ఉండాలి. సో నేను అనుకుంటున్నాను ప్రతి వాళ్ళు కూడా రైటర్స్ కరెక్ట్గా వచ్చి మేకర్స్ కరెక్ట్గా వస్తే గోల్డెన్ డేస్ మళ్ళీ వస్తాయి. నేను ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అగైన్ మళ్ళీ న్యూ డైరెక్టర్స్, న్యూ రైటర్స్. నా ఆఫీస్ ఎప్పుడు వెల్కమ్, మంచి రైటర్స్ ఉంటే వెల్కమ్. కానీ అదే కథలు అవే పట్టుకుని వస్తే నేను అంటాను కొత్తదనం ఏదమ్మా నాకు. మనం ఫ్రైడే వచ్చేసరికి ఫ్రైడే మార్నింగ్ మనం రిస్క్లో ఉండకూడదు. మనం ఇవాళ మొదలు పెడతాం, ఒక 6 months 8 months తర్వాత ఆ ఫ్రైడే మార్నింగ్ వస్తుంది, ఆ టెన్షన్ నాకు వద్దు. లేకపోతే మనం అది దొరికేదాకా తీయడం మానేస్తా. కానీ నాకు అట్లీస్ట్ నమ్మకం ఉండాలి, సినిమా ఆడినా ఆడకపోయినా ఎస్ నేను అనుకున్నది తీశాను, నాకు రిగ్రెట్ లేదు అని అనుకునేటట్టు నేనైనా ఉండాలి. అందుకే అంటున్నాను కొత్త టీం ఎప్పుడు వెల్కమ్, హార్టీ వెల్కమ్ టు యంగ్ రైటర్స్ అండ్ టీమ్. అండ్ ఇండస్ట్రీ డెఫినెట్లీ మీకు సపోర్ట్ ఉంటుంది. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, మంచి సినిమా ఉంటే. దర్శకులు రామకృష్ణారెడ్డి గారు నాకు మంచి మిత్రులు. ఖచ్చితంగా మా ఫంక్షన్ మీరు రావాలని ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తాను, నా బాధ్యత చెప్పి వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. ఈ సినిమాలో నటించిన సంతోష్ కృష్ణ అండ్ వైష్ణవి కృష్ణమూర్తి మోస్ట్ వెల్కమ్. పేరు చాలా బాగుంది, మన్మయి అండ్ టైటిల్ చాలా పొయిటిక్గా ఉంది. సినిమా చూస్తే కూడా సెన్సిబుల్గా అనిపించింది నాకు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. నిర్మాత రామకృష్ణారెడ్డి గారికి, శ్రీహర్ రెడ్డి గారికి, కిరణ్ రెడ్డి గారికి మంచి కనకవర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో యాక్ట్ చేసిన సోదరులు జయంత్, కల్కి, మిగతా నా నటీనటులు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఐ విష్ ఆల్ సక్సెస్ టు ద టీమ్ ఆఫ్ మన్మయి. థ్యాంక్ యూ. So my re-entry ante after my marriage and kids, this is my re-entry movie ante comeback first movie. So రామకృష్ణ గారిని పూర్తిగా నమ్మి ఇది కూడా మాతోనే స్టార్ట్ అయింది నాకు సెంటిమెంట్గా మన్మయి. అండ్ కింద క్యాప్షన్ కూడా చాలా క్యాచీగా ఉంది, మై ఈజ్ మైన్ అని. అది ఏంటో మీరే ఈ మూవీలో చూడబోతున్నారు. అండ్ రామకృష్ణ గారు నన్ను నమ్మి నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలాగే డిఓపి రాజు గారు అండ్ ప్రొడ్యూసర్ హరి గారు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐ విష్ ఆల్ ద మన్మయి టీమ్ వెరీ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ అహెడ్. అండ్ ఎస్పెషలీ మా హీరో అండ్ హీరోయిన్, దే హ్యావ్ రియలీ వర్క్డ్ వెరీ హార్డ్ ఫ్రాంక్లీ స్పీకింగ్. అండ్ ఈవెన్ డైరెక్టర్ గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. యాక్చువల్లీ ఈ షాట్ బాగాలేదు, ఇంకొకటి చేద్దాం, లెటెస్ట్ ట్రై ఫర్ వన్ మోర్. సో అలాగా వీ హ్యావ్ రియలీ వర్క్డ్ అవుట్ ఆన్ గుడ్ సీన్స్ టు కమ్ అవుట్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు బోత్ సంతోష్ అండ్ వైష్ణవి ఆల్సో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీ బీయింగ్ హియర్. హోప్ ఈ సినిమాని మీరు మైక్ దగ్గర పెట్టుకోవాల్సిందే కొంచెం. ఓకే, ముందుగా విచ్చేసిన మీడియా వాళ్ళకి, ఇంకా కరణ్ సార్కి, ఇంకా స్టేజ్ మీద పెద్దలు అందరికీ నా నమస్కారం. ఇంకా ప్రొడ్యూసర్ సార్, ఇంకా డైరెక్టర్ సార్ రామకృష్ణ గారికి, శ్రీహరి గారికి చాలా 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 థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇంకా సిజ్జు సార్ గురించి చెప్పాలంటే యాక్చువల్గా నేను మూవీ నాకు చాలా యాక్టింగ్ స్కిల్సే కాదు చాలా నేర్పించింది ఈ మూవీ. నాకు ఏది రాకపోయినా సార్ వచ్చి ఇలా చేయి అని చెప్తూ ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా సంతోష్ గారు, జయంత్ గారు, యూ గైజ్ ఆర్ అమేజింగ్. ఇంకా మన్మయి మూవీ గురించి చెప్పాలంటే ఓకే, వితౌట్ గివింగ్ ఎనీ స్పాయిలర్స్ ఐ కెన్ అజ్యూర్ యూ దాట్ మొత్తం ఒక రోలర్ కాస్టర్ ఎమోషన్స్ ఉంటాయి మొత్తం మూవీ అంతా. లవ్, ఎమోషనల్, ఇంకా కామెడీ అన్నీ ఉంటాయి. ఒక క్లాసికల్ లవ్ స్టోరీ, ఒక క్లాసిక్ మూవీ, చాలా బాగుంటుంది.
And of course, for sure, it will be a musical hit. And yeah, once again, thank you all for supporting and can't wait. యాక్చువల్గా ఏదో చెప్పాను, నేను దేవి పిక్చర్లో ఫస్ట్ వచ్చినప్పుడు తను చాలా చిన్నగా ఉన్నది. దేవి రిలీజ్ 1999, ఇప్పుడు 25 years అయింది. 25th year నాకు ఇప్పుడు మన్మేలో ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది, దానికి చాలా హ్యాపీ. ఫస్ట్ రామకృష్ణ వచ్చి నా దగ్గర కథ చెప్పినప్పుడు యూజువల్గా ఒక లవ్ స్టోరీ ఏదో పాజిటివ్ ఆర్ నెగిటివ్లో ఫినిష్ అవుతుంది, హీరో హీరోయిన్ కలుస్తుంది, లేదంటే వాళ్ళు సెపరేట్ అయిపోతుంది. బట్ డెఫినెట్గా నేను చెప్తాను, ఈ కథలు డిఫరెంట్గా, మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, ఇట్స్ ఎ డిఫరెంట్ లవ్ స్టోరీ, డిఫరెంట్గా చూపిస్తున్నాను. మీకు ఒక మంచి మెసేజ్ ఉంది దాంట్లో. ఫ్యామిలీ అందరూ చూడాలి, ఫాదర్ మదర్ ఎలా ప్రేమ, మన బిడ్డతో ఎలా ప్రేమ ఉండాలి, దాన్ని ఒక డిఫరెంట్ వేలు చూపిస్తున్నాం. మనం అనుకోలేదు ఆ వేలు చూపిస్తున్నాం. అందుకు నేను రామకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తున్నా. ఫస్ట్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ రావాలి, డిఫరెంట్గా సబ్జెక్ట్ వస్తున్నప్పుడే మనకు కొంచెం నమ్మేరు. కథ విన్నాను, ఈ కనెక్టింగ్ ద డాట్స్ అని చెప్తారు కదా, అలాగే నాకు అనిపిస్తుంది. శిరీష గారు చెప్పిన విషయాలు అవ్వచ్చు, లేకపోతే నేను రామకృష్ణ గారిని కలిసిన విధం అవ్వచ్చు. శర్మ గారికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే త్రూ హిమ్మే నేను ఆయన కలిశాను. సో చాలా మాట్లాడాలి అనుకున్నాను, ఒక ఫ్లోలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. బట్ ఐ ట్రై టు కీప్ ఇట్ బ్రీఫ్. సో చాలా ఎమోషనల్ అయిన ఒక మూమెంట్ అండి, ఎందుకంటే టీజర్ ప్లే చేసిన వెంటనే వన్స్ మోర్ అడిగిన వెంటనే ఐ వాజ్ ఓకే ఫైన్, అందరికి నచ్చింది అని చాలా ఒక వ్యాలిడేషన్ దొరికినట్టు ఒక ఫీలింగ్ వచ్చింది. సిన్స్ ఇట్ ఈస్ అ టీజర్ ఈవెంట్, నా ఆర్టిస్ట్, నా టెక్నీషియన్స్ గురించి చాలా మాట్లాడాలి. ఇంకా నెక్స్ట్ వచ్చే ఈవెంట్స్లో నేను వాళ్ళ గురించి మాట్లాడతాను డెఫినెట్గా. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు మై పర్ఫార్మెన్స్, ఒకటి చెప్తాను.